జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులందరికీ స్వాగతం. మీ అందరికీ భాద్రపద పూర్ణిమ శుభ సందర్భంగా అనేక మంగళశాసనాలు చేస్తున్నాం. ఈవేళ నుంచి చాతుర్మాస్య కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఆరంభం చేసుకుంటున్నాం. చాతుర్మాస్యం అంటే 4 నెలలు చేసే ఒక అనుష్ఠానం అన్నమాట. అది ఆషాఢ పూర్ణిమ నుంచి కార్తీక పూర్ణిమ దాకా 4 నెలల కాలం చెయ్యాలి అనేది నియమం. అయితే దాన్ని పెద్దల యొక్క ఋషుల యొక్క అంగీకారాన్ని అనుసరించి పక్షాన్వై చతురః మాసాన్ అనే ఒక విశేష ధర్మాన్ని అనుసరించి 2 నెలల కాలాల్లో ఒక్కొక్క పక్షాన్ని ఒక్కొక్క నెలగా దానిని భావించి చేసుకోవచ్చును అనేది ఒక నియమం ఉంది. అందులో కూడా మొదటి 2 నెలలు, మధ్య 2 నెలలు, చివరి 2 నెలలు ఇలా చెయ్యొచ్చును అనే నియమాన్ని అనుసరించి చివరి 2 నెలల కాలాన్ని ఇక్కడ మేము ఈవేళ ఆరంభం చేస్తున్నాం. ఎందుకోసమనంటే చరిత్రకి వన్నె తేగలిగే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం మనకి రాబోయేటటువంటి ఫిబ్రవరి నుంచి 2వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా జరగబోతోంది. 1000 సంవత్సరాల క్రితం భూమి మీద పాదం మోపి సమతా సిద్ధాంతాన్ని లోకానికి తెలియచేసి భగవంతుడి సంతానం ఈ సకల ప్రాణికోటి కూడా. అందుకోసమనే ఎవరి విషయంలో కూడా మనం హెచ్చు తగ్గుల్ని చూడటానికి వీల్లేదు. అందరినీ కూడా సమానంగా గౌరవించాలి, ఆదరించాలి. ఎవరెవరైతే శ్రద్ధ కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా సమాజంలో గౌరవంగా బ్రతికేటటువంటి అధికారము, హక్కు ఉన్నాయి అనే విషయాన్ని మొదటిసారి చరిత్రలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహదాచార్యులు శ్రీ 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 భగవద్ రామానుజాచార్య స్వామి 1017లో వారు అవతరించి 1137 దాకా అంటే 120 సంవత్సరాల కాలం వారు ఈ భూమిని పావనం చేస్తూ ఉన్నారు. ఈ భూమిని దక్షిణం నుంచి ఉత్తరం దాకా అంటే కాశ్మీర్ తీరాల దాకా, అటు ప్రక్కన తూర్పు ప్రాంతాల్లో నేపాల్ దాకా కూడా సంచారం చేసి సమాజంలో ఉండేటటువంటి ప్రజల జీవన విధానాన్ని అంతటిని కూడా గమనించి సమాజంలో ఆ రోజుల్లో ఉండేటటువంటి భయంకరమైనటువంటి అడ్డుగోడలన్నింటినీ కూడా తొలగించి సమసమాజ స్థాపనని కేవలం మాటలతో చెప్పడం కాకుండా చేతలతో చేసి నిరూపించినటువంటి ఆచార్యులు భగవద్ రామానుజాచార్యులు వారు. సాధారణంగా పరిపాలకులు, ప్రభువులు, విద్యావంతులు, సామాన్యులు ఇవి 4 ప్యారలల్ లైన్స్లో నడుస్తూ ఉంటాయి సమాజంలో. ఒకరు చెప్పిన దాన్ని మరొకరు అంగీకరించారు. రామానుజుల వారి యొక్క గొప్పతనం ఏంటంటే ఆ రోజుల్లో వారు అందించినటువంటి సమతా సందేశాన్ని పరిపాలకులు అంగీకరించారు, సామాన్య జనం దాన్ని అనుసరించారు, విద్యావేత్తలు కూడా అంగీకరించి రామానుజుల వారి మార్గం మనందరికీ కూడా శరణ్యం. నచేద్ రామానుజేత్యేష చతురా చతురక్షరి కామ అవస్థాం ప్రపద్యంతే జంతవః హంత మాదృశః అని వారందరూ కూడా భావించారన్నమాట. అంటే రామానుజ అనేటటువంటి 4 అక్షరాల ఆ వ్యక్తిత్వం లేకపోతే ఏమయ్యుండేవాళ్ళం మాలాంటి విజ్ఞానవంతులం అందరం కూడా అని భావించారు. వారి జీవితానికి గొప్పతనాన్ని ఆపాదించడం అనేది ఏం లేదు, కానీ ఉన్న గొప్పతనంలో ఒక్క విషయాన్ని మనం అందరం కూడా సమాజంలో ఈవేళ నలుగురికి చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రామానుజుల వారికి చిన్న వయస్సులోనే అద్భుతమైన ప్రతిభా పాఠవాలు ఉండేవి. అలాంటి మహనీయులు సుమారు వారు 40వ పడిలోకి ప్రవేశించిన తర్వాత సన్యాసాశ్రమాన్ని స్వీకరించాక గురువు ద్వారా విన్న అర్థమే మంత్రము యొక్క ప్రభావాన్ని మనకి అందిస్తుంది అనే ఒక శాస్త్ర నియమాన్ని పాటించడం కోసమని వారుండే శ్రీరంగం దగ్గర నుంచి సుమారు 150 మైళ్ళ దూరంలో ఉండేటటువంటి తిరుకోస్ట్యూర్ అని ఈవేళ పిలుస్తూ ఉండేటటువంటి ఊరికి పాదయాత్రలో నడిచి వెళ్ళేవారు మంత్రం వారి దగ్గర నుంచి వినాలి అని. కానీ గురువుగారు అంత సులభంగా చెప్పేవారు కాదు ఆ రోజుల్లో. మంత్రాన్ని
బ్రాహ్మణులకి తప్ప మిగతా ఉండేటటువంటి వాళ్ళల్లో కూడా ఆడవాళ్ళకు కూడా మంత్రాన్ని చెప్పడానికి వీల్లేదు. మిగతా వాళ్ళ సంగతి ఇంకేం చెప్పాలి కనుక ఎవరికి మంత్రాన్ని వినే అధికారం లేదు అనేటటువంటి చాలా గట్టి నియమాలు ఆ రోజుల్లో ఉండేవి. మంత్రం వినాలి, తెలుసుకోవాలి అని అనుకుంటే ఒకసారి వెడితే ఇప్పుడు కాదయా తర్వాత చెప్తాం, మళ్ళీ వెడితే అబ్బాయి ఇప్పుడు కాదయా తర్వాత చూస్తాం, ఇలాగా 18 సార్లు వారిని తిప్పారు. అయితే వారు ఏమాత్రము కూడా నిరాశ చెందకుండా, గురువుల మీద ఏ రకమైనటువంటి వ్యతిరేక అభిప్రాయాన్ని పెట్టుకోకుండా వారి యొక్క సహనాన్ని పరీక్షించడమా లేక తమ సహనాన్ని పరీక్షించడమా అన్నట్టుగా 18 సార్లు తిరిగితే గురువుగారికే గుండె కరిగి రామానుజుల వారికి మంత్రాన్ని ఇవ్వడానికి అంగీకరించారట. కానీ కొన్ని వాగ్దానాలు తీసుకొని, ఈ మంత్రాన్ని ఎవ్వరికీ చెప్పను, ఈ వాగ్దానం నువ్వు చేస్తే అప్పుడు నీకు మంత్రం ఇస్తా ఉన్నారు. రామానుజుల వారు ఈ 18 సార్లు తిరిగే ప్రాసెస్లోనే మార్గ మధ్యంలో ఉండేటటువంటి ఎంతోమంది మహానుభావులు, మీలాంటి మహానుభావులకే ఇది అందడం ఇంత కష్టమైతే ఇక మాలాంటి సామాన్యుల గతి ఏమిటండి అని వాళ్ళంతా ప్రార్థన చేస్తే, నాకే కనుక గురువుగారు అనుగ్రహిస్తే తప్పకుండా దాన్ని మీ అందరికీ కూడా నేను పంచుతా. ఈ వాగ్దానం వారు ముందర చేసి ఉండడం చేత గురువుగారి దగ్గర మంత్రం తీసుకోగానే బయటకు వచ్చి పక్కన ఉండేటువంటి గోపురం పైకెక్కి వెంటనే మంత్రాన్ని అందరికీ లోకానికి విరజిమ్మారు. గురువుగారికి తెలిసింది, ఓ నరసింహ రూపాన్ని ధరించి బయటకు వచ్చి, ఏమయ్యా నా మాట కాదన్నావు కనుక నీకు రౌరవాది నరకాలు వస్తాయి. రామానుజుల వారు కేవలం పండితులే కాదు, అద్భుతమైనటువంటి ప్రతిభాశాలి కూడా. గురువుగారి కోపం వచ్చింది, దాన్ని ప్యాసిఫై చేయాలి. అంచేత వెంటనే గురువుగారి దగ్గర సాష్టాంగం చేసి, ఆచార్య ఈ మంత్రం వింటే ఏమొస్తుందండి? కష్టాలు పోతాయి, సుఖాలు వస్తాయి, ఎవరికైనా కదా. అవును, మరి నీ గతి ఏమిటయ్యా? ఇంతకీ వాళ్ళ కష్టాలు సుఖాల సంగతి దేవుడు అడుగు, నీ సంగతి ఏమిటి అంటే, స్వామి మీ ఆజ్ఞని నేను అతిక్రమించలేదండి, ఎందుకంటే మీ పాదుకల్ని ముందు పెట్టుకుని నేను ఈ మంత్రాన్ని అందరికీ అందజేశా, చేత నేను కాదు అందించింది, మీ పాదుకలే అందించే. ఈ మాట వినేటప్పటికీ గురువుగారికి కాస్త ఈగో తృప్తి కలిగింది. వారు కాస్త సహనం శాంతించారు. అది అయిన తర్వాత, స్వామి ఇంత లోకం తరించేటప్పుడు ఒక్కడిని అల్పుణ్ణి నేను నరకానికి పోతే ఏం కనుక, వేల మంది లక్షల మంది జనాలు సుఖపడేటప్పుడు ఒక్కడు కష్టపడడం పెద్ద తప్పేం కాదు కదా, అంచేత నరకం వచ్చినా నేను సిద్ధమే అని అన్న మాట గురువుగారికి గుండె కరిగి రామానుజుల వారిని ఆలింగనం చేసుకుని, మాకంటే నువ్వే గొప్పవాడువయ్యా, మేమేదో చాలా ఇప్పటిదాకా విజ్ఞానవంతులు అని అనుకుంటున్నాం, కాదు కాదు, లోకంలో వాళ్ళ యొక్క కష్టాలని తీర్చాలి, లోకమందరినీ బాగు చేయాలనే నీ తపన ఈవేళ సమాజానికి కావాలి. మా విజ్ఞానం కాదు కావాల్సింది, రాబోయే తరాలకి నీ తరఫు నీలాంటి విజ్ఞానం కావాలి కనుక నా కుమారుణ్ణి కూడా నీకే అప్పగిస్తున్నా, ఇతనికి కూడా నీలాంటి విజ్ఞానం కలిగేట్టుగా తయారు చేయి. రామానుజుల వారికి 5 మహానుభావులు ఆచార్యులుగా ఉండేవారు. ఒక్కొక్కరు కూడా మొదట్లో వ్యతిరేకత కలిగి ఉండి రామానుజుల వారి యొక్క ఔదార్యాన్ని, వారికి ఉండేటటువంటి మానసికమైనటువంటి వైశాల్యాన్ని చూసిన తర్వాత తమ కుమారుల్ని రామానుజుల వారికి అప్పగించి వారి ద్వారా ఈ విజ్ఞానాన్ని వాళ్ళు నేర్చుకుని లోకాన్ని బాగు చేయాలని కోరుకున్నటువంటి మహనీయులు. ఇది ఆ వేళ రామానుజుల వారు చెప్పడం ఆ వేళటికి ఎంత అవసరమైందో, సుమారుగా 500 సంవత్సరాల వరకు వారి యొక్క ఆ పరంపర సమతా స్ఫూర్తి సమాజాన్ని అద్భుతంగా మార్చింది. దక్షిణ భారతదేశంలో అయితే మనం పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు, ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా భక్తి సంప్రదాయం వ్యాపించింది. ఉత్తర భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, యూపీ, హర్యానా, కాశ్మీరం, అటు ప్రక్కన బీహార్, ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఆ వేళ రామానుజుల వారు అందించినటువంటి ఆ సమతా స్ఫూర్తి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా భక్తి సిద్ధాంతంలో ముంచెత్తింది. అయితే తర్వాత మళ్ళీ భారతదేశానికి పాశ్చాత్యుల ఆక్రమణలు ఆరంభమైన తర్వాత సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసి పాలించడమే లక్ష్యం కావడం చేత
సమాజంలో ఉండే మళ్ళీ అంతరాలని వాళ్ళు పైకి తీసుకొచ్చి ఈవేళటి సామాజికంగా మనం చూసే ఈ దారుణ స్థితికి వాళ్ళు ఆ వెళ్తి పునాది వేశారు. సమాజంలో ఎప్పుడైనా సరే వ్యక్తి తనని తానెప్పుడు హింసించుకోడు. తన దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి. చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, నోరు, పళ్ళు, నాలుక, క్రూరమైన పళ్ళు, మధ్యలో మెత్తటి నాలుక. కానీ ఒకదాన్నొకటి ఎప్పుడు హింసించుకోకుండా అన్ని కలిసి పనిచేస్తుంటే కారణం ఇదంతా నాది అని అనిపించింది కనుక రామానుజుల వారు ఈ సిద్ధాంతాన్ని చాలా అద్భుతంగా వారు గమనించారు. సమాజంలో వర్ణంతో, కులంతో, జాతితో, ఆస్తి అంతస్తులతో ఎన్నో అంతరాలు ఉన్నప్పటికీ కూడా వీరందరూ నా అనే భావన కనుక ఏర్పడినట్టయితే ఈ సమాజంలో ఉండే ఉద్రిక్తవాదాలు తగ్గుతాయి. ఇది రామానుజుల వారి యొక్క విశ్వాసం. అందుకోసమనే నా అనే భావన ఎప్పుడు కలుగుతుంది? మనమందరం ఒక కుటుంబానికి చెందితే, మనమంతా మొత్తం ఈ భూమికి పుట్టినటువంటి సంతానమే. ఈ భూమిలోంచి ఏర్పడ్డటువంటి ఆహారాన్ని తినే మనం అంతా బతుకుతున్నాం. పేర్లు ఏమైనా మనం పెట్టుకోవచ్చు, మతాలు ఏమైనా అనుకోవచ్చు, కులాలు ఏమైనా అనుకోవచ్చు, వర్ణాలు, వర్గాలు ఎవరు ఏమైనా అనుకోవచ్చు. కానీ మనందరం కూడా ఒక భూమికి సంతానం. ఈ భూమిని పాలించేవాడు ఒక్కడే ఈశ్వరుడు. కనుక మనమంతా కూడా ఒక దైవానికి సంబంధించినటువంటి పిల్లలము అనే భావన కలిగితే ఎదట వ్యక్తిలో ఏవైనా కొన్ని లోపాలున్నా వాటిని మావాడే కదా అని వెనకేసుకు రావాలని అనిపిస్తుంది, లేదా సవరించి బాగు చేయాలి అనేనా అనిపిస్తుంది. ఇదే సిద్ధాంతానికి శరీరీ భావ సిద్ధాంతము అని పేరు. రామానుజాచార్యుల వారు ఈ సిద్ధాంతాన్ని లోకానికి అందించి, అయినా మనం అందరం కూడా ఒకే భగవంతుడికి చెందిన సంతానమయ్యా, సోదరులు. ఈవేళ వసుధైవ కుటుంబకం అని అంటున్నారే, ఈ మాటకి ఆవేళ రామానుజుల వారు ఒక సైద్ధాంతికమైనటువంటి నిరూపణ చేసి సమాజానికి అందించడం చేత సమాజంలో అందరూ కూడా కలిసిమెలిసి జీవించారు. ఈవేళ మనం చూస్తున్నాం, ఒక కులం వాళ్ళు ఆ కులానికి సంబంధించిన మరొకళ్ళని తట్టుకోలేకపోతున్నారు. ఒక మతం వాళ్ళు తమ మతానికి చెందినటువంటి మరొకళ్ళని తట్టుకోలేకపోతున్నారు. ఈవేళ ప్రపంచంలో చూసేటటువంటి స్థితి మనకి చాలా నిరాశాజనకంగా కనిపిస్తోంది, భయానకంగా కూడా కనిపిస్తోంది. ఉద్రిక్తత పెరుగుతోంది. ఏ క్షణంలో ఏ ప్రక్క నుంచి ఏ రకమైనటువంటి వాతావరణం ఒకసారి బ్లాస్ట్ అవుతుందో తెలియనటువంటి ఒక స్థితి ఉంది. కారణం వ్యక్తుల్లో పరస్పరము అర్థం చేసుకోగలిగే హృదయం కంటే నా ఆధిపత్యమే చెల్లుబాటు అవ్వాలనేటటువంటి ఒక అహంకారపు పోకడం. ఇది తగ్గాలంటే మనం అందరం ఒక కుటుంబం వాళ్ళమే అనే భావన కలగాలి. దానికి బీజారోపణ చేసి పెంచినటువంటి మహనీయులు రామానుజులు కనుక వారి యొక్క ఆ సిద్ధాంతం ఈ ప్రస్తుత వర్తమాన కాలంలో మనం గమనించేటటువంటి స్థితికి ఇది అప్రాప్రియేట్ మెడిసిన్ అని మేము విశ్వసిస్తున్నాం. మేమే కాదు, పెద్దలందరూ కూడా ఆ మాట చెప్తున్నారు. రామానుజుల వారి యొక్క అవతారం జరిగి 1000 ఏళ్ళు అయింది. ఇప్పుడు వారు 1017లో వచ్చారు. 2017కి 1000 ఏళ్ళు పూర్తయ్యాయి. అంటే ఇప్పుడు మనం ఆ 1000 సంవత్సరాలు పూర్తయిన కాలంలో ఉన్నాం కనుక ఆ 1000 సంవత్సరాల స్ఫూర్తిని ఒక్కసారి మళ్ళీ మనం తీసుకొని వారి యొక్క ఆ సైద్ధాంతికమైనటువంటి ఆలోచన విధానాన్ని సమాజానికి సరి అయిన దిశలో అందించగలిగితే ప్రస్తుతం మనం చూసేటటువంటి ఉద్రిక్త వాతావరణం కాస్త శమించి మళ్ళీ ఒకరినొకరు అర్థం చేసుకోగలిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది అనేది మా భావన. రామానుజుల వారి యొక్క ఆనాటి సమతా స్ఫూర్తి సిద్ధాంతము తిరిగి మళ్ళీ ఈవేళ సమాజానికి అందించాల్సిన అవసరం మనందరికీ ఏర్పడడం చేతనే దాన్ని అందరికీ తెలియచేయాలి అని ఇక్కడ మన ఈ శ్రీరామనగరం అంటాం మనం ఈ ప్రాంతాన్ని. ఈ శ్రీరామనగరంలో రామచంద్రుడి యొక్క ఛాయలో రామానుజాచార్యుల వారి యొక్క ప్రపంచంలో రెండవ స్థానాన్ని చేరేటటువంటి ఒక పంచలోహ మూర్తి, కూర్చున్న పంచలోహ మూర్తుల్లో ఈ రామానుజాచార్యుల వారు ఇప్పుడు ఇక్కడ మనం నిర్మాణం చేసుకున్నది 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది అనమాట. ఎందుకు ఇంత పెద్ద మూర్తిని ఏర్పరచాలి అని పెద్ద ప్రశ్నలు వచ్చాయి మొట్టమొదట. ఎందుకు ఏర్పడాలంటే ఇంత మూర్తిని చూడగానే ఎవరు వీరు అనే ఆలోచన బయలుదేరుతుంది.
ఏం చేశారు వారు ఘనకార్యం అనే ప్రశ్నలు వస్తాయి. వారు ఇచ్చింది సమతా స్ఫూర్తినయ్యా, సమతా సందేశాన్ని అని మనం తెలియచేస్తే దాన్ని తెలుసుకోగలిగేటటువంటి అభిరుచి, జిజ్ఞాస కనుక వ్యక్తుల్లో మనం ఏర్పరచగలిగితే తప్పనిసరిగా సమాజానికి క్షేమం కలుగుతుంది అనేటటువంటిది ఒక విశ్వాసం. రెండవది, ఇప్పుడు ఈవేళ మన వాతావరణాన్ని చూస్తున్నాం. 17లో ఆరంభం చేయవలసిన మూర్తిని మనం 2001లో ఆరంభం చేసుకుంటాం, 2002లో ఆరంభం చేసుకోబోతున్నాం. ఎందుకంటే మధ్యలో ఏర్పడ్డ కరోనా ప్రభావం చేత ఈ ప్రపంచం అంతా కూడా మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఆ వైరస్ ఏమిటో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు, దేనివల్ల తగ్గుతుందో తెలియదు. కానీ వ్యాపించిన వైరస్ యొక్క ప్రభావం మాత్రం ప్రపంచం అంతా కూడా చవి చూసింది, ప్రతి కంట్రీ చవి చూసింది. మన దేశంలో అయితే 2 వేవ్స్ అయ్యాయి ఇప్పటిదాకా. మొదటి వేవ్లో వృద్ధులందరికీ జరిగింది ఉపద్రవం, రెండో వేవ్లో యువతకు కూడా ఉపద్రవం జరిగింది. ప్రభుత్వాలు, వైద్య శాఖలు కూడా మళ్ళీ 3వ తరంగం వచ్చే అవకాశం లేకపోలేదు సుమా, చిన్నపిల్లల్ని సారి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని అంటున్నారు. దానికి మన వైద్యాలయాల నుంచి చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి కావాల్సిన ఔషధాలను ఇప్పుడు ఈవేళ 10,000 మందికి వితరణ చేస్తున్నారు. ఒక 15 రోజులు వేసుకోవాల్సినటువంటి క్రమంలో ఈ తరాన్ని మనం బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే మనందరికీ ఉంది. రేపు జరగబోయేటటువంటి ఈ రామానుజుల వారి యొక్క మూర్తి ఆవిష్కరణ ఫిబ్రవరి అంటే మాఘమాసం ఆరంభం కాగానే 12 రోజుల పాటు జరుపుతూ, దీంతో పాటు సమాజానికి, వాతావరణానికి కూడా ఉపకారం జరిగే ఒక కార్యం చెయ్యాలి అనేటటువంటి నిర్ణయం తీసుకున్నారు మన పెద్దలందరూ కూడా. 1984వ సంవత్సరంలో భోపాల్ గ్యాస్ ట్రాజడీ మీరందరికీ బహుశా జ్ఞాపకం ఉంటుంది. మీరందరూ కూడా అందులో నిష్ణాతులు కనుక మీకు దాని గురించినటువంటి పెద్ద వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ సమయంలో ది హిందూ అని మన దగ్గర ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ ఒకటి ఉంది. ఆ మ్యాగజైన్లో ఒక పెద్ద ఆర్టికల్ ఇచ్చారు 84లో. రాత్రి సుమారుగా 2:30 గంటలకి గ్యాస్ లీక్ జరిగింది అక్కడ భోపాల్లో. చాలా ఇండ్లలో ఉండే వాళ్ళందరూ చనిపోయారు. ఒక ఇంట్లో ఉండే 4 మాత్రం చనిపోలేదు, వాళ్ళు మామూలుగానే ఉన్నారు. భార్య, భర్త, 2 పిల్లలు. ఎందుకని తర్వాత పరిశీలన చేస్తే ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలం వాళ్ళకి ఆవు నేతితోటి హోమం చేసుకునే అలవాటు ఉండడం చేత రాత్రి చేసిన హోమపు పొగ ఇంట్లో వ్యాపించి ఉన్నందువల్ల వాళ్ళకి ఏం కాలేదు. ఇది అప్పుడు హిందూలో రాసినటువంటి ఆర్టికల్. ఇది ఎంతో కాలంగా మన పెద్దలు చెప్తున్నటువంటి వాస్తవమే అయినప్పటికీ కూడా అప్పుడు దాని యొక్క ప్రభావాన్ని ఆ పత్రిక ద్వారా సమాజం తెలుసుకుంది. ఇప్పుడు మనం రేపు జరగబోయే 12 రోజుల కార్యక్రమాల్లో 1035 కుండాలను ఏర్పాటు చేసి దాంట్లో స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని సేకరించాలి. సుమారుగా 2 లక్షల కిలోల ఆవు నెయ్యి సేకరించాలి. ఆవు నెయ్యి అంటే మళ్ళీ జెర్సీల నుంచి తీసినటువంటి కాదు. ఆవులంటే అసలు అవి కానే కావు. ఆవులంటే మూపుర ఉండాలి, మెడ కింద గంగడోలు ఉండాలి, అప్పుడే దానికి ఆవు అని అంటాం. అలాంటి ఆవుల నుంచి పాలు సేకరించాలి. ఆ తర్వాత పాలలోంచి క్రీమ్ తీసి వెన్న చేయడం కాదు, పెరుగు చేసిన తర్వాత దాంట్లోంచి వెన్న తీసి అప్పుడు నెయ్యి చేయాలి. దాన్నే మనం నెయ్యి అని అంటాం. ఇదివరకు రోజుల్లో అట్లా చేసేవారు. కానీ ఇప్పుడు అది చెప్పుకోవాల్సినటువంటి ఒక దౌర్భాగ్యపు స్థితి వచ్చింది బయట పరిస్థితులు మారడం చేత. మన ప్రాంతాల్లో అలాంటి ఆవులు, అన్ని ఆవులు దొరకడం అసంభవం. అందుకోసమనే ఇప్పటికి కూడా ఇంకా అట్లాంటి గోవంశాన్ని కాపాడుతుండేటటువంటి ఉత్తర భారతదేశంలోంచి అటు రాజస్థాన్లో పథమేడ అని ఒక ప్రాంతం ఉంది, అలాగే గుజరాత్లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, హర్యానాలో కొన్ని చోట్ల ఉన్నాయి, మధ్యప్రదేశ్లో ఉన్నాయి, పూణే దగ్గర ఉన్నాయి. దేశవాళీ ఆవుల్ని సంరక్షణ చేసేటటువంటి సంస్థలు అక్కడ కొన్ని ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ప్రత్యేకించి మనం వ్యక్తులు వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి ఆ పాలల్ని కాయించి తోడు పెట్టించి దాంట్లోంచి వెన్న తీసి నెయ్యి చేసి అప్పుడు ఇక్కడికి దాన్ని తీసుకొచ్చి అలాంటి నేతితోటి 12 రోజులు కూడా హోమ కార్యక్రమం జరగడం ద్వారా వచ్చే పొగ ఈ పర్యావరణంలో మనకి కనిపించకుండా వ్యాపించిన వైరస్ అంతటిని కూడా
అది అరికట్టగలుగుతుంది. ఇది 12 రోజులు చేసేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మనం ఆ సందర్భంగా లక్ష్మీనారాయణ క్రతు అనే పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇది బయట ఏర్పడేటటువంటి ఒక పరిశుద్ధి. ఎంత బయట సహకారం ఉన్నా మనిషి లోపల ధైర్యం అనేది లేకపోతే ఈ బయట మందులు ఏం పెద్దగా పనిచేయవు. అందుకోసమని వ్యక్తి లోపల కూడా ఒక మానసికమైనటువంటి ధైర్యాన్ని ఏర్పరచడం కోసమని ఇక్కడ ఆ 12 రోజుల కార్యక్రమాల్లో అందరి చేత ఎవరెవరైతే పంచ సంస్కార దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా కూర్చోపెట్టి కనీసం ప్రతిరోజు 1,00,00,000 సార్లు నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని జపింపచేయాలి. ప్రతిరోజు ఉదయం పూట 6 నుంచి 7 గంటల దాకా 1,00,00,000 సార్లు జపం జరుగుతుందన్నమాట. వేద నియమం ప్రకారం జరిగే జపంలో 10వ వంతు హోమం జరగాలి. అంటే ప్రతిరోజు కూడా 10 లక్షల సార్లు హోమం జరుగుతుంది అదే మంత్రంతో. కార్యక్రమం మొత్తం పూర్తి అయ్యేటప్పటికీ 1,00,00,000 హవన మహాక్రతువు కూడా ఇందులో పాటు ఒక భాగంగా జరుగుతుంది. ఇది వ్యక్తిలో స్థైర్యాన్ని నిర్మాణం చేసుకోవడం కోసమని మనం చేసే కార్యక్రమం అన్నమాట. రామానుజుల వారి మూర్తి ప్రతిష్టాపనతో పాటు సమాజానికి మన వ్యక్తిత్వానికి కూడా ఒక పుష్టిని కలిగించాలి అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 5,000 మంది ఋత్విక్కులు ఈ కార్యక్రమంలో పాల్గొని 4 వేదాలతోటి హవనాదులు, రామాయణం భాగవతం లాంటి గ్రంథాలతోటి కూడా హవన కార్యక్రమాలు ఈ 12 రోజుల్లోనూ కూడా జరపాలి అనేటటువంటిది ఒక నిర్ణయం. దీంతో పాటు 4 వేదాల్లో ఇప్పుడు మనకి లభించేటటువంటి శాఖలు ఉన్నాయి. సుమారు 9 శాఖలు ఉన్నాయి వేదాలకు సంబంధించి. మొత్తం 1131 శాఖలు. అందులో అన్నీ చాలా వరకు లోపించిపోయాయి. ప్రస్తుతం మనకు ఒక 9-10 మాత్రం లభిస్తున్నాయి. అన్ని శాఖల్ని కూడా ఇక్కడికి మనం ఆహ్వానించి వారి యొక్క పారాయణల్ని ఈ 12 రోజుల్లోనూ కూడా జరపాలి అనేది కూడా ఒక నిర్ణయం. అలాగే ప్రతి హోమశాల దగ్గర కూడా ఒక్కొక్క దేశీయమైనటువంటి గోవుని ఏర్పాటు చేసి గో పూజలు కూడా ఈ సందర్భంగా జరగాలి. ఎందుకంటే భూమిని మనం పూజించి ఆ భూమి యొక్క ప్రసన్నతని మనం తీసుకోవాలి అని అంటే గోవు ద్వారా పొందాలి అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే గోవుని భూమికి ప్రతీకగా భావిస్తారు. అందుకోసం గో పూజా కార్యక్రమం కూడా ఈ యాగశాలల్లో సుమారు 128 యాగశాలలు ఉంటాయి రేపు జరగబోయే కార్యక్రమంలో. ప్రతి యాగశాలలోనూ 8 కుండాలు ఉంటాయి. ఏ దిక్కుల్లో ఏ రకంగా జరగాలి అనేటటువంటిది మనకి ఆగమాలు ఆదేశించినటువంటి క్రమంలో ఇవి జరుగుతాయి. ఈ కార్యక్రమం 12 రోజులు జరుగుతూ ఈ రామానుజుల వారి యొక్క బృహన్మూర్తిని లోకార్పణం చేసుకోవాలి అనేటటువంటిది సంకల్పం. ఈ కార్యక్రమానికి ఇది ఒక వ్యక్తి కోసం కాదు, ఒక ఊరు కోసం కాదు, ఒక రాష్ట్రం కోసం కాదు, ఒక దేశం కోసం కాదు, సమాజం అంతా బాగుండాలనేటటువంటి సంకల్పంతో మనం చేసుకునే కార్యక్రమం కనుక మన దేశానికి పాలకులుగా ఉండేటటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని దీని వైభవాన్ని లోకానికి అంతటికీ కూడా వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయంతో మేము ఈ దీక్ష ఆరంభానికి పూర్వం ఢిల్లీ వెళ్ళడం జరిగింది. రాష్ట్రపతి గారిని కలిసాం, ప్రధానమంత్రి గారిని కలిసాం, ఉపరాష్ట్రపతి గారిని కలిసాం, మన సేనా మంత్రి గారిని కలిసాం, అలాగే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేటటువంటి మంత్రి గారు మన గడ్కరీ గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని, పర్యావరణం చూసేటటువంటి మంత్రివర్యుల్ని, అలాగే మన హోం శాఖ అమాత్యులైనటువంటి శ్రీమాన్ అమిత్ షా గారిని, వీరందరినీ కూడా కలిసి వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. చాలా ప్రోత్సాహకరంగా వారందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. విశేషించి మన ప్రధానమంత్రి గారు వీలైనంత వరకు వసంత పంచమి 5వ తారీఖు నాడు వస్తుంది మనకి ఫిబ్రవరిలో. ఆ వేళ ఈ కార్యక్రమానికి వచ్చి రామానుజుల వారి యొక్క బృహన్మూర్తిని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము అని వారి యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. కార్యక్రమం పూర్తి అయ్యేటప్పటికి అంటే 14వ తారీఖు నాడు మనకి మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఆ మహాపూర్ణాహుతి కార్యక్రమంలో మన రాష్ట్రపతి గారు పాల్గొని దాని యొక్క
సంపన్నతకి శోభని చేకూరుస్తాము అని వారు అంగీకరించారు. మిగిలినటువంటి పెద్దలందరూ కూడా ఈ మధ్యలో కార్యక్రమానికి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటాము అని అంగీకరించారు. మనం తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం కనుక ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రులు, మన రాష్ట్ర గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి ఆతిథేయులుగా ఉంటారు. ఆతిథేయులు అంటే హోస్ట్ అన్నమాట. వచ్చేటటువంటి వారంతా కూడా అతిథులుగా ఉంటారు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతాల్లో చేసుకోగలగడం అనేటటువంటిది మనందరి అదృష్టం. మేము ఇక్కడికి 2004వ సంవత్సరంలో ఇక్కడ మొదటిసారి ఇక్కడ అడుగుపెట్టాం. అప్పటికి ఈ ప్రాంతంలో ఏ రకంగానూ కూడా ఏమీ లేదు. ఇక్కడ మొట్టమొదటిసారి ఇక్కడ అడుగు పెట్టినప్పుడే ఇది ఒక అద్భుతమైనటువంటి స్థానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎత్తుగా ఉండి అన్ని వైపులా పల్లంగా ఉండేటటువంటి కూర్మాకృతిలో ఉండేటటువంటి నేల ఇది. మన డాక్టర్ రామేశ్వరరావు గారు మొట్టమొదటిసారి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించినప్పుడు ఇక్కడ పండితులంతా చూసి ఇది కూర్మపృష్ఠ భూమి, ఇక్కడ ఏ కార్యం చేసినా అది అద్భుతమైనటువంటి ప్రభావాన్ని లోకానికి అందిస్తుంది అని చెప్పారు. ఏదైనా చిన్న స్థాయిలో జరగదు, ఇక్కడ బృహద్ రూపాన్ని ధరిస్తుంది అన్నారు. అది వాస్తవం అని ఒక్కొక్క సన్నివేశం తెలియజేస్తోంది. మొట్టమొదటి ఇక్కడ మన దివ్య సాకేత క్షేత్రాన్ని ఏర్పాటు చేద్దాం అనుకున్నప్పుడు చిన్న ఆలయం, దానికి ఒక పెద్ద హాల్, చక్కగా ధ్యానం చేసుకోవడానికి వీలయ్యేట్టుగా ఉండాలి అని అనుకున్నాం. ఒక బృహత్తరమైనటువంటి ఆలయంగా అది రూపుదిద్దుకుంది. ఓం నమో వెంకటేశాయ నామాల్ని రాయాలి అందరూ కలిసి అని అనుకున్నాం. 1100 కోట్ల సార్లు ఆ వెంకటేశ్వర నామాన్ని రాసినటువంటి పత్రాలన్నీ ఇక్కడ తీసుకొస్తే ఆనంద విమానాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఆగ్నేయం దిశలో ఆనంద విమాన నిర్మాణం చేయడం జరిగింది 2011లో. అయితే అప్పటికి ఈ ఆశయం లేదు. కానీ వెంకటేశ్వర నామం రాగానే వెంకటేశ్వర స్వామి గురువుగా భావించిన మహనీయులు రామానుజాచార్యులు వారు. చరిత్ర మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది. రామానుజాచార్యుల వారు వెంకటేశ్వర స్వామికి శంఖ చక్రాలని సమర్పణ చేసి వారికి ఊర్ధ్వపుండ్రాన్ని అలంకరించి శిరస్సు మీద ఈవేళ మనం చూసేటటువంటి తేయినటువంటి కిరీటాన్ని అలంకరించి ఈయన సాక్షాత్తు పద్మావతి పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దానివల్ల రామానుజుల వారిని వెంకటేశ్వర స్వామి వారికి కూడా గురువు అని సంభావిస్తారు పెద్దలందరూ కూడా. దానికోసమనే రామానుజుల వారి యొక్క మూర్తి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వెంకటేశ్వర స్వామి హృదయ స్థానానికి రామానుజుల వారి పాదాలు తాకే అంత ఎత్తులో అక్కడ ఈశాన్యమూల భాష్యకారుల సన్నిధి అనే పేరుతో అక్కడ ఏర్పడి ఉంది. వారిని ఆచార్యులుగా భావిస్తారనమాట ఇవాళకి కూడా. చేత ఎప్పుడైతే ఇక్కడికి వెంకటేశ్వర స్వామి నామాలు ఇక్కడ 1100 కోట్ల నామాలు ఇక్కడ చేరాయో రామానుజుల వారు కూడా ఇక్కడికి రావాలి అని అనిపించింది. లేకపోతే రామానుజాచార్యుల వారి మూర్తిని మొట్టమొదటి ఎక్కడో తమిళనాడు ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మొట్టమొదటి మేము అనుకున్నాం. కానీ రామానుజుల వారు ఒప్పుకోలేదు. ఈ ప్రాంతపు ప్రభావాన్ని వారు గుర్తించి ఉండడం చేత ఇక్కడ మనం ఉండాలి, ఇక్కడి నుంచి మొత్తం మన ప్రపంచానికి అంతటికి కూడా సమతా సందేశాన్ని అందించాలి అని అనుకుని ఉంటారు. రామేశ్వరరావు గారికి ప్రేరణ కలిగించారు. సుమారు 100 ఎకరాల స్థలాన్ని దానికోసం కేటాయింపచేశారు. 216 అడుగుల ప్రపంచంలో అతి ఉన్నతమైనటువంటి భగవద్ రామానుజుల వారి మూర్తి పంచలోహమయంగా ఇక్కడ ఏర్పాటేటట్టు చేశారు. రాబోయే ఫిబ్రవరిలో పెద్దలందరూ వస్తున్నారు, మన దేశ అధినేతలందరూ కూడా వస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి కూడా చీఫ్ మినిస్టర్స్ని, గవర్నర్స్ని, జస్టిస్, అలాగే ఈవేళ ప్రపంచానికి ఎంతో ఉపకారం చేస్తూ ప్రాణాలని కాపాడుతూ ఉండేటటువంటి వైద్య శాఖలని కూడా ఆహ్వానించి వారందరికీ కూడా ఇక్కడ ఈ సందర్భంగా మనం మన వంతు కృతజ్ఞతను తెలియజేసుకోవాలి అనేటటువంటిది కూడా ఇందులో ఒక ప్రధానమైనటువంటి అంశం. ఈ కార్యక్రమం సమాజానికి అందరికీ కూడా తెలియడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. మరి తెలియాలంటే అందించేటటువంటి వాళ్ళంతా మరి మీరే కదా. ఎందుకంటే సమాజానికి మీరు కేవలం చెవులు మాత్రమే కాదు, కళ్ళు కూడా. చూడగలిగిన వాళ్ళు చూసిన దాన్ని
వినగలిగిన వాళ్ళు, విన్నదాన్ని అందరికీ వినిపించగలిగిన వాళ్ళు కూడా. అందుచేత దీన్ని అందరికీ అందజేసేటటువంటి ప్రధాన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఇది మన అదృష్టం చేత తెలుగు రాష్ట్రంలో మనం చేసుకుంటున్నప్పటికీ కూడా ఇది తమిళ ప్రాంతం అయితేనేమి, కన్నడ ప్రాంతం, కేరళ ప్రాంతం, ఒడిశా ప్రాంతం, పంజాబీ, బెంగాలీ, మరాఠీ, కాశ్మీరీ, భోజ్పూరి, ఇలాగా మన దేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని ప్రాంతాల వారికి కూడా ఈ సందేశం అందాలి. ఈ కార్యక్రమానికి కేవలం మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతోమంది పెద్దలు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు ఆహ్వానాల్ని మన కార్యనిర్వాహకులు పంపిస్తున్నారు. వారందరూ కూడా ఇక్కడికి వస్తారు. వారందరికీ తగినటువంటి రీతిలో మనం చక్కటి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని దర్శించి మంచి స్మృతులతోటి, మధుర స్మృతులతోటి, స్వీట్ మెమరీస్ తోటి వారందరూ కూడా తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకి ఈ సమతా సందేశాన్ని తీసుకువెళ్ళగలిగేట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిది. అందుకోసమనే ఆ శక్తి మనలో ఏర్పడాలి. దాన్ని మన గురువులు మనకి ప్రసాదించాలి. రామానుజాచార్యుల వారిని సమాజానికి చీకట్లు తొలగించి వెలుతురు ప్రసాదించినటువంటి గురువు వరేణ్యులుగా మనం భావిస్తున్నాం. అందుకోసమనే ఈ వేళ నుంచి రామానుజుల వారి మూర్తి ఆవిష్కరణ జరిగేదాకా 2 పనులు చేస్తే బాగుంటుంది అని సమాజానికి అంతటికీ కూడా మేము ఒక సూచనని చేస్తున్నాం. మనందరినీ కూడా ఈవేళ మనుషులుగా తీర్చిదిద్దిన వాళ్ళు మన గురువులు, దాంట్లో సందేహం అయితే లేదు. అయితే ఒక్కొక్కరికి జీవ గురువులు ఉండొచ్చు, ఒక్కొక్కరికి ప్రకృతే గురువు కావచ్చు. శ్రీమద్ భాగవతంలో మహానుభావుడైనటువంటి యదువుకి అవధూత నాకు 24 మంది గురువులు ఉన్నారోయ్ అని చంద్రుని గురువుగా చెప్పాడు, చెట్టుని గురువుగా చెప్పారు, చీమని గురువుగా చెప్పారు, ఒక తేనె టీగని గురువుగా చెప్పారు, పాకే ఒక పాముని గురువుగా చెప్పాడైనా. ప్రవహించేటటువంటి ఒక పిల్ల కాలువ, సముద్రంలోంచి ఆటుపోట్లకి నీళ్లు వస్తుంటాయి, అలాంటి ఒక పిల్ల కాలువని తను గురువుగా చెప్పుకున్నాడు. ప్రపంచంలో మనకి జ్ఞాన ప్రసాదాన్ని కలిగించిన ప్రతి సన్నివేశం కూడా ఒక్కొక్క గురువే. ఆ గురువుల ప్రభావం చేతనే ఈవేళ మనం మనుషులుగా జీవించగలుగుతున్నాం. అందుచేత మనం గురు పరంపరని స్మరించుకుంటూ ఈవేళ నుంచి గడపాలి. ఫిబ్రవరిలో జరగబోయే యజ్ఞంలో కుండాలు 1035 135. ఈవేళ నుంచి మన ఆ కార్యక్రమానికి ఉండే రోజుల్లో కూడా 135. సరిగ్గా 135 రోజులే మనకి ఇప్పటి నుంచి అప్పటికి సమయం ఉంది. అంటే కౌంట్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది అన్నమాట. ఇప్పటి నుంచి మనం ఏం చేయొచ్చు? సమాజానికి అందరికీ మేము ఒక అపీల్ ఇస్తున్నాం. మన గురువులు ఎవరు అనేది అందరికీ ఒక్కళ్ళే గురువుగా ఎప్పుడు ఉండరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కరు గురువుగా ఉంటారు. ఒక్కొక్క మార్గంలో నడిచే వాళ్ళకి ఒక్కొక్క గురువు ఉంటారు. ఎవరు మనకి గురువైనా ఆ గురు పరంపరనంతటిని కూడా మనం ఇవాళ నుంచి స్మరించుకునేటువంటి ఒక ఉద్యమాన్ని చేద్దాం. అందరికీ ఒక మంత్రం, వందే గురు పరంపరాం. ఈ మంత్రాన్ని మనం ఇవాళ నుంచి అందరం చెప్పించాం. ఎందుకంటే చాలామందికి రామానుజుల వారి నామం చెప్పచ్చు కదా అని అనిపించవచ్చు. ఓకే, రామానుజుల వారి నామం చెప్తే అయ్యా మీరంతా రామానుజుల వారు ఫాలోవర్స్ అండి, మీరు చెప్పుకోండి. మేము శంకరాచార్యుల వారు ఫాలోవర్స్ అండి, మేము ఎందుకు చెప్పాలండి? లేదు మేము మహావీరుడు ఫాలోవర్స్ అండి, మేము ఎందుకు చెప్పాలండి? లేదండి మేము లెనిన్ గారి ఫాలోవర్స్ అండి, మేము ఎందుకు చెప్పాలండి? లేదు మేము మరింకో లీడర్ గారి ఫాలోవర్స్ అండి, మేము చెప్పాలి అని అనిపిస్తుంది. ఎవరిని ఫాలో అవుతున్నా ఆ పైన మనకి మార్గదర్శనం చేసిన వారు మన గురువు అవుతారు తప్పనిసరిగా. ఆ గురువు నుంచి మన దాకా అందిన జ్ఞానం ఒక పరంపరలో అందింది. ఆ పరంపర దృఢంగా ఉండాలి, మనకి శక్తిని ఇవ్వాలి, మన ద్వారా 10 మందికి ఉపకారం జరిగేటట్టు చేయాలి. అంచేత మనందరికీ ఒకటే మంత్రం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం, వందే గురు పరంపరాం. ఇదే మంత్రం మనందరికీ ఈ 135 రోజులు కూడా.
ఎవరి గురువుని వారు మనం స్మరించుకుందాం. సమాజానికి హితం కలిగించేవారు ఎవరైనా మనకు ఆదరణీయులే. అందుకే మన వైష్ణవ సంప్రదాయంలో హరిజన్, గిరిజన్, మిలేచ్ఛ అనే తేడా లేకుండా అందరూ కూడా ఆళ్వార్లుగా, గురువులుగా మన ఆలయంలో ఉన్నారు. దాంట్లో తిరుప్పాణ్ అనేటటువంటి ఒక మహానుభావుడు, ఆయన ఒక హరిజన్. తిరుమంగయాళ్వార్ ఆయన ఒక మ్లేచ్ఛ. భక్తిసార్లు అనేటువంటి ఒక మహానుభావులు ఒక మేదరి. ఎవరైతేనే కనుక భగవద్భక్తి ఎవరిలో ఊటలూరుతూ ఉంటుందో అలాంటి వ్యక్తి ఏ రకమైనటువంటి పుట్టుక కలిగినా అతని పుట్టుకని కాదు చూడాల్సింది, అతని జ్ఞానాన్ని చూడాలి. వ్యక్తికి గుణంతో గొప్పతనం తప్ప జన్మతో కాదు. ఇది రామానుజుల వారి యొక్క సిద్ధాంతం. అందుచేత మనందరం కూడా అలాంటి గురువుల యొక్క మార్గాన్ని దృఢతరం చేసుకుందాం, బలవత్తరం చేసుకుందాం, మన శక్తిని పెంచుకుందాం. ఇమ్యూనిటీ పవర్ అని వాళ్ళు అంటున్నారే, ఈ పవర్ని మనలో పెంచుకుందాం. బయట వాతావరణపు కాలుష్యాన్ని తొలగించగలిగేటటువంటి యజ్ఞ కార్యక్రమాన్ని ఇక్కడ మన ఋత్వికులందరూ చేస్తారు. మనం అందరం కూడా ఆరోగ్యంగా, ఆనందదాయకంగా కలిసి ఒక కుటుంబంగా రాబోయేటటువంటి కాలంలో జీవించగలిగే వాతావరణం ఏర్పడాలి. రామానుజుల వారు దానికి మనకి మార్గ దర్శనం చేయాలి అనే ఈ కార్యక్రమాన్ని శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహము అనే పేరుతోటి కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం. అందరినీ కూడా ఇందులో ఆహ్వానిస్తున్నాం. అంత అద్భుతమైనటువంటి కార్యం చేసిన రామానుజుల వారికి 108 దివ్య క్షేత్రాల నుంచి ప్రేరణ లభించింది. రాముడు పుట్టిన అయోధ్య కూడా ఒక ప్రేరణా స్థలమే. ఎందుకంటే రాముడు ఒక బోయవాణ్ణి తన ఆప్తుడు అనుకున్నాడు. ఒక బోయత శబరి ఇచ్చినటువంటి పండ్లను తాను ఆరగించాడు. ఒక కోతి సుగ్రీవుణ్ణి, ఆంజనేయ స్వామిని తనకి రక్షకులను భావించాడు. ఒక రాక్షసుడైన విభీషణ్ణి కూడా తన సోదరుడిగా భావించాడంటే ఇంతకంటే ఇంకా సమత ఎవరు చూపించగలరు కనుక ఇది కూడా రామానుజుల వారికి ఒక అద్భుతమైనటువంటి ప్రేరణ. ఇలాంటి 108 క్షేత్రాలు ఉన్నాయి మన భారతదేశంలో. ఉత్తర భారతంలో ఉన్నాయి, దక్షిణ భారతంలో ఉన్నాయి. మనకి బద్రికాశ్రమం, ముక్తినాథ్ నేపాల్ దేశంలో ఉంది. ఇలాంటివన్నీ కూడా వారికి ప్రేరణ కలిగించడం చేత ఇక్కడ మన ఈ స్థానంలో రామానుజుల వారి చుట్టూ శిలామయంగా 108 దివ్య క్షేత్రాలని కూడా నిర్మాణం చేయడం జరిగింది. వాటిలో ఆయా క్షేత్రంలో ఏ పద్ధతిలో మూర్తుంటారో అదే పద్ధతిలో ఇక్కడ ప్రతిష్టాపన కూడా జరగబోతుంది. 3 కాలాల్లో ఆరాధన కూడా జరగబోతుంది. అంటే ఇక్కడ ఏ రకమైనటువంటి లోపం రాకుండా జరిగేంత వ్యవస్థ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక రామానుజుల వారిని సమాజానికి అందించినట్లే దీన్ని దర్శనం చేసే ప్రతి వ్యక్తికి ఆ స్ఫూర్తిని ఇచ్చి ఒక్కొక్కరిని రామానుజులంత ఉన్నతమైనటువంటి ఆశయాలు కల వ్యక్తిగా తయారు చేయాలి అనేటటువంటిదే ప్రధాన కోరిక. అందుకోసమనే ఎంతో శ్రమపడి, ఎంతో ఖర్చు, ఎంతో సమయం అయినప్పటికీ కూడా ఇందులో ఏ లోటు లేకుండా ఇప్పటి కాలంలో ఉండేటువంటి మన సాధారణ వ్యక్తులకు కూడా అది ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండడంతో పాటు వారికి ఎన్లైటన్మెంట్ కూడా ఇవ్వగలిగేటటువంటి స్థానంగా, సమతా స్ఫూర్తిని ఇవ్వగలిగే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని టెక్నాలజీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరుగుతోంది. మనకి సెల్ఫ్ గైడెడ్ టూర్ దీంట్లో ఉంటుందన్నమాట. ఎవరో ఒకళ్ళు వచ్చి మనకి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేకుండా వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవడానికి వీలయ్యేటటువంటి సెల్ఫ్ గైడెడ్ ఆడియో డివైజెస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళు కోరుకున్న భాషలో, వారు కోరుకున్నంత సమయంలో వాటిని వినగలిగేటటువంటి పద్ధతిలో ఈ టెక్నాలజీని ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ఆ డివైజెస్ తయారు చేస్తున్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి మీ వంతు సేవగా, మీ వంతు తోడ్పాటుగా, అంటే కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పటిదాకా, సుమారుగా 1200 కోట్ల పైగా దీనికి ఖర్చు చేసి ఇంత అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. అది మహానుభావులు పెద్దలు వారు చేస్తారు. మనలాంటి వాళ్ళం మనం చేయగలిగినటువంటి సేవ 10 మందికి ఈ సందేశాన్ని అందించడం, దీని లాభాన్ని 10 మంది పొందేటట్టు చేయడం. పెద్ద ఒక బస్తా ప్రసాదాన్ని తయారు చేసి పెట్టుకున్న వాడికి 10 మంది వచ్చి దాన్ని తింటే
వాడికి ఆనందంగా ఉండదు. తను కూర్చుని తింటే ఆనందంగా ఉండదు. కనుక దీన్ని అనుభవించాల్సినటువంటి సమాజానికి అంతటికీ కూడా ఈ సందేశాన్ని అందించి వారందరి ద్వారా ఈ లాభం సమాజానికి అందేట్టుగా చేయడంలో మీరందరూ కూడా మీ సేవని, మీ సమయాన్ని, మీకుండేటటువంటి టాలెంట్ని, మీకుండే శక్తిని అందిస్తారని మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఈవేళ మీరందరూ కూడా వచ్చారు. ఈవేళ నుంచి ఆరంభమయ్యేటువంటి చాతుర్మాస్యం 2 నెలల కాలం కూడా దానికి కావాల్సినటువంటి ప్రిపరేటరీ ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభం చేస్తున్నారు. రేపు రాబోయే దసరా నాడు, అంటే విజయదశమి నాడు అన్నమాట, యజ్ఞం జరగాల్సినటువంటి స్థానం ఒక 100 ఎకరాల ఏరియాని దానికోసం డెడికేట్ చేసి పెట్టారు. ఆ స్థానంలో ఆవేళ కొబ్బరికాయ కొట్టి యాగశాలల యొక్క నిర్మాణాన్ని ఆరంభం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి క్రమంగా మా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయన్నమాట. మీ అందరికీ కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. మీ అందరి యొక్క ప్రోత్సాహానికి, ఉత్సాహానికి కూడా మేము చాలా సంతోషపడుతున్నాం. మనందరం కలిసి చేసే ఈ కార్యక్రమం సమాజానికి హితాన్ని కలిగిస్తుంది, ఆరోగ్యాన్ని కలిగిస్తుంది, ఆనందాన్ని అందిస్తుంది అనే పరిపూర్ణ విశ్వాసంతో వాటిని ప్రసాదించాల్సిందే అని మేము భగవంతుడిని ప్రార్థన చేస్తున్నాం. మాకు మా అహోబిల స్వామివారు ఉన్నారు, మా దేవనాథ స్వామివారు ఉన్నారు. ఈ కార్యక్రమానికి అంతటికీ కూడా ప్రధానమైనటువంటి పెళ్ళికొడుకు, దీనికి ప్రధానమైన సంధానకర్త మా డాక్టర్ రామేశ్వరరావు గారు ఉన్నారు. మొదటి నుంచి వారు ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి భూమికని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వారితో పాటు వారి టీం అంతా కూడా ఈ కార్యక్రమంలో ఉండి వచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా మనం సంతృప్తికరమైనటువంటి ఏర్పాట్లు చేయాలనేటువంటి ఒక మంచి పూనికతోటి, మంచి దీక్షతోటి వారందరూ కూడా ఉన్నారు. మీరందరూ కూడా చక్కగా జాయిన్ అయ్యి ఈ కార్యక్రమాన్ని బాగా చేదురు. కానీ మీ అందరికీ మరొకసారి మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. అయ్యా చెప్పండి. చెప్పండి. సనాతన ధర్మంపై విదేశీ మతస్థుల దాడి నిరంతరం కొనసాగుతూనే ఉంది. మనం వేల సంవత్సరాల నుంచి రైట్. అయితే ఈ మధ్యన ఈ విదేశీ మతస్థులు విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు సనాతన ధర్మంపై. దానికి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పొలిటీషియన్స్ కూడా నానా రకాల ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ఈ మధ్యన ఒక చర్చ జరుగుతుంది. హిందూ అనే పదం రామానుజాచార్యుల నుంచే వచ్చిందని, దీనికి మీ సందేశం? హిందూ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈవేళ కొంతమందిని చూసి మీరు అమెరికన్స్ అంటున్నారు, దాని ఎక్కడి నుంచి వచ్చింది అని మీరు ప్రశ్న వేస్తారా? జర్మన్స్, ఆస్ట్రేలియన్స్, జాపనీస్ అంటున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది పదం అని మనం ప్రశ్నిస్తాం? నో. అది ఒక ప్రాంతంలో ఒక విశ్వాసంతో ఒక పద్ధతిలో జీవించేటటువంటి ఒక జాతి గుర్తింపు కోసం అందించినటువంటి ఒక పదంగా తీసుకోండి. చక్కగా దాన్ని అంగీకరించండి. వీళ్ళందరినీ కూడా ఇక్కడ హిందువులు అని అంటున్నారు, చక్కగా హిందువులుగా వీళ్ళందరూ జీవించాలి అని అనుకుంటున్నారు. ప్రపంచం అట్లా గుర్తిస్తోంది. యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. రామానుజాచార్యుల వారు, శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు, అంతకుముందు ఉండేటువంటి వేదవ్యాసుడు, పరాశరుడు, వశిష్ఠుడు లాంటి మహానుభావులు అందరూ కూడా ఇది వేద మార్గంలో సాగేటటువంటి ఒక జాతి. ఈ దేశంలో ఉండేవాళ్లే కాదు, ఈవేళ భూమి మీద ఉండేటటువంటి ప్రతి మానవుడు కూడా వైదికమైనటువంటి జీవన విధానంలోంచి వచ్చిన వ్యక్తులే. కానీ ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండే వాతావరణ ప్రభావంతో రకరకాల మార్పులకి లోనయ్యాయి. కొత్త భాషలు ఏర్పడ్డాయి, కొత్త జీవన శైలి ఏర్పడింది. ఆ రకంగా వాళ్ళు అక్కడ జీవిస్తున్నారు. లీనియేజ్, ఒక పరంపర అనేది మిగతా ప్రాంతాల్లో పోయింది. అదృష్టం కొద్దీ ఈ భారతదేశంలో ఆ పరంపరకి లోపం రాకుండా దీన్ని కాపాడుతూ వస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా సాగినటువంటి వ్యక్తులు. మీరు అన్నట్టుగా ఎంతోమంది రకరకాలుగా ప్రయత్నాలు చేసి దీన్ని వక్ర మార్గాలు పట్టించే వాళ్ళు ఉండొచ్చుగాక. అయినప్పటికీ కూడా దీనిని విశ్వసించేటటువంటి జాతి కేవలం పాండిత్యం కలిగినటువంటి చదువుకున్న జాతి మాత్రమే కాదు, అడవుల్లో నివసించేటటువంటి ఒక ట్రైబ్, ఆదివాసీ జనం కూడా చక్కటి బొట్టు పెట్టుకుని, చేతులు గాజులు వేసుకుని, మెడలో ఆభరణాలు ధరించి, కాళ్ళకి మట్టిలో తొడుక్కుని వాళ్ళు సాగించేటటువంటి నిత్య జీవన విధానంలో దంపుకుని బియ్యానికి కూడా గోవిందనామాలు చెబుతూ రామనామం చెబుతూ చేసుకునే అంత
స్ట్రాంగ్ రూటెడ్గా దీన్ని మన పెద్దలు ఏర్పాటు చేసి పెట్టారు. అందుచేత మధ్య మధ్యలో తప్పనిసరిగా మీరు ఆన్స్లాట్స్ వస్తుంటాయి. ఇందాక మీకు మేము ఒక మాట చెప్పాం, 1000 ఏళ్ల క్రితం రామానుజులు ఇచ్చిన సందేశం 500 ఏళ్ళు నిరాఘాటంగా సాగింది. అగైన్ దేర్ వాజ్ ఎన్ ఆన్స్లాట్. అయితే దాన్ని తిరిగి గుర్తించి అరే దీన్ని మళ్ళీ మనం కాపాడుకోవాలనుకునేటటువంటి ఒక స్ఫూర్తి స్పందన ఈ జాతిలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాల దగ్గర నుంచే ఆరంభమైంది. అందుచేత ఇది కేవలం పండితులు పాటించేటటువంటి ధర్మం కాదు, ఇది అతి సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి జీవనంలో మమైకమైనటువంటి ధర్మం. ఇది తప్పనిసరిగా కొన్ని బాధలు ఏర్పడతాయి, అప్పుడు కొంత గ్లాని అన్నారు. అందుకోసమే యదా యదా హి ధర్మస్య హానిర్భవతి అన్నది కృష్ణుడు, గ్లానిర్భవతి అన్నాడు. చిక్కిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది, మళ్ళీ మనం దానికి ఇమ్యూనిటీ బూస్టర్స్ వేయాల్సి వస్తూ ఉంటుంది, మళ్ళీ దానికి కాస్త ఆక్సిజన్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది, మళ్ళీ కొంచెం దృఢంగా తయారు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. రామానుజుల వారి యొక్క మూర్తి ప్రతిష్టాపన కార్యక్రమం, మనం జరగబోయే సమారోహాలు కూడా అలాంటి బూస్టర్స్ కోసమే మనం చేసుకుంటున్నాం. కనుక ఇది మనందరికీ కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి కార్యక్రమం. రైట్, సంతోషమే. బాగా జ్ఞాపకం చేశారండి మీరు, చాలా సంతోషం. రామానుజుల వారికి ఇప్పుడు ఈ పంచలోహమూర్తిగా చేసినటువంటి 216 అడుగుల మూర్తిని మనం ప్రతిరోజు ఆరాధన చేయడం అనేటటువంటిది బయట నుంచి కుదురుతుంది తప్ప సాక్షాత్తుగా మనం ముట్టుకుని చేయడం అనేటువంటి అంత సాధ్యం కాదు. అందుకోసమని ప్రతిరోజు నిత్యారాధన జరుగుతూ మనందరినీ వారి యొక్క దృష్టిలో ఉంచడానికి వీలయ్యేటట్లుగా ఒక మూర్తిని, 5 అడుగుల మూర్తిని తయారు చేసి మనం ఆ రామానుజుల వారి పెద్ద విగ్రహానికి క్రింద ఉండే 2వ తలంలో, అంటే 2nd ఫ్లోర్లో దాన్ని ప్రతిష్టాపన చేసుకుంటున్నాం. రామానుజుల వారు 120 సంవత్సరాల కాలం జీవించి ఉన్నారు ఆరోగ్యకరంగా. ఇప్పటికీ వారి యొక్క ఆ చివరి శరీరం శ్రీరంగ క్షేత్రంలో సురక్షితంగా ఉంది, నిత్యారాధనలు అందుకుంటుంది. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం, కానీ వాస్తవం. అందుకోసమనే 120కి గుర్తుగా 120 కిలోల బంగారాన్ని మనం ఏర్పాటు చేసి వారి యొక్క నిత్యారాధన మూర్తిని ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది కొన్ని ప్రశ్నలు వచ్చాయి, రామానుజుల వారికి 120 కిలోల బంగారం అవసరమా, సమతామూర్తిగా పేరు పొందిన ఆయన ఈ బంగారం కోరుకుంటారా అని. నెవర్ సచ్ ఏ కైండ్ ఆఫ్ గ్రేట్ ఆచార్య యాక్సెప్ట్స్ ఎనీ కైండ్ ఆఫ్ లగ్జూరియస్ ప్రెజెంటేషన్స్ టు హిమ్. కానీ ఇవాళ సమాజంలో మనం ఉన్నాం, వారు చేసిన ఉపకారానికి లబ్ధిదారుల మనం, వారు అందించినటువంటి సందేశానికి లబ్ధిదారులు మొత్తం ఈ సమాజంలో ఉండేటువంటి అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా. కనుక వారు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా మనకి లభించే వాటిలో ఏది అతి ఉత్తమమైనదో దాన్ని అర్పించడానికి మన బాధ్యత, కోరుకోవడం అనేది ఎప్పుడు వారు చేయరు. అందుకోసమనే సామాన్యులు కూడా, చిన్న చిన్న కూలీ నాలి పనులు చేసుకునే వ్యక్తులు కూడా తమ నుంచి ఒక చిన్న బంగారపు ఒక తులమైన దాంట్లో చేరి ఈ మూర్తిలో తమ తరఫున ఆరాధనలు అందుకోవాలనే శ్రద్ధతో అర్పించిన బంగారంతో అలాగ 120 కిలోల బంగారం అయింది. దాంతో ఆ మూర్తిని నిర్మాణం చేయడం జరిగింది. ఆ మూర్తి యొక్క ఆరాధనలు కూడా ఈ 14వ తారీఖు నుంచి మహాపూర్ణాహుతి అయినప్పటి నుంచి అన్నమాట నిత్యం జరుగుతుంటాయి. చాలా చక్కగా మీరు జ్ఞాపకం చేశారు, సంతోషం. దట్స్ రైట్ అమ్మా. ఇంగ్లీష్లో, మరి ఇంగ్లీష్లో చెప్తే మీరు అందరికి అక్కర్లేదు కదా, చెప్పంటారా ఇంగ్లీష్లో మళ్ళీ ఒక మాట? ఓకే, బ్రీఫ్. ఓకే, దట్స్ ఫైన్. World gets chances not every now and then, but there will be a time when God graces this world with rarest of the rarest opportunities, and the appearance of Ramanujacharya during 2017 is one of such greatest opportunities this world ever got. He born during 1017 AD and lived on this earth for 120 years with good health and health,
touring entire breadth and width of this country, observing the fate of the people of this land. People at different stages, in different ways, were discriminated in those days. Of course, even today also such kind of things are prevailing. But the discrimination was so high in those days, if ladies, commonly all, and even any other person than the Brahmin, listens to any mantra, nor chants any mantra, his ears must be filled up with molten lead. Chants cut the tongue was the order of that day. We are not pointing out nor criticizing that kind of practice of those days, because we don't know what a kind of situation is prevailing in those days. But that was accepted by the society at large. Ramanujacharya was a person with kind and divine heart. So he thought that this kind of practice is not acceptable, because when Rama during Treta Yuga accepted a hunter as his closest friend, when he accepted Sugriva, a monkey king, as his guardian, when he accepted Vibhishana as his own brother, a Rakshasa, as his own brother, means discrimination is not accepted by the scriptures. The great people of this land never accepted that and never practiced that also. That's why Ramanuja thought this kind of practices must be eliminated, should be eradicated. These kind of taboos must be broken to pieces. This was the mission of Ramanuja. First of all, he should be accepted by one and all, for which he proved to himself that he is the master of the Vedic knowledge. He not only studied the Vedas and Vedangas, but proved by the Acharyas that whatever Ramanuja says is the authority. Wonderful thing is that Ramanujacharya visited Kashmir of those days, where there is a place called Sarada Peetham, which was the hub of knowledge. All the great scholars used to visit that place for acquiring knowledge. During the Shankaracharya's lifetime also, it seems that he visited that Sarada Peetham to understand the essence of Brahma Sutras, because the direct disciple of Veda Vyasa during 6,000 years before, that means almost 4000 BC, round about that period, his disciple's grand disciple called Bodhayana understood the essence of Brahma Sutras and presented a beautiful commentary over them called Bodhayana Vritti, and that book is available there, for which Shankaracharya visited that place. Even after, during Ramanuja's period also, he visited that Sarada Peetham and explained the meaning of that Kapyasa Sriti, which is very famously known from Chandogya Upanishad. It seems in the story, the goddess Sarada, that means goddess Saraswati, appeared before him and said, "Oh Ramanuja, I heard during your young age you gave a beautiful description to this mantra. Can I hear from you?" Ramanuja with all humbleness said, "Ma, what should I tell you? You are the Ma of the knowledge. Is it me to explain such a kind of mantra?" But mother with all kindness and grace said, "Hey Ramanuja, I love to listen from you." Just like a mother loves to listen from her babies, Ramanujacharya gave beautiful explanation about that Kapyasa Sruti, listening to which Ma Saraswati was highly pleased and said, "Hey Ramanuj, from today onwards you will be considered as a Bhashyakara." That means the perfect commentator. And then she presented the small deity of Lord Hayagriva, who is considered as the god of knowledge.
the horse-necked god, and presented that to Bhashyakara Ramanujacharya Swami and said, keep it with you for your regular worship, and then disappeared. We can understand the scholarship of Ramanujacharya, at the same time understanding the essence of the Vedas as appreciated by goddess Saraswati. Now society accepted Ramanuja. After getting that acceptability by the society, then Ramanuja started his reforms to the society. We know untouchability was one of the greatest crimes on this land people were practicing even in those days. Ramanuja put an end to that. He accepted all the untouchable people, all the downtrodden people, and gave them mantra, gave them Vaishnava Diksha, and said, you are also called as Vaishnavets because you have taken the mantra, and temples also will be opened for you. He opened the doors of the temple in Karnataka, place called Melkote, and then he allowed them into the temple to have the darshan of God, saying, all children should be accepted by God, and there need not be kind of discrimination among his children. God never pleased with it. So he accepted everybody. And not only that, he also accepted such a kind of great people as saints, and they should be worshipped. That's why even today, in all the Vaishnava temples, there are 12 alvars, considered, par excellence with their knowledge. Among such alvars, Tiruppan is a Harijan, Bhaktisara is a Mlecha, Tondaradapudi Alvar was a Brahmin, and Tirumangai Alvar was a BC class person. So there is no question of BC or DC or SC or whatever it is. Bhakti is considered as a supreme of any kind of thing. It is not the birth that is to be considered for a person to be respected by the society, but it is his knowledge and practice. This is what Ramanuja has given importance for. Such a kind of Ramanujacharya's philosophy was there on this land for almost 500 years, unbreakable. But we know very well the situation of this country, the onslaughts by the invaders on this land, from French, from Dutch, from British. They are the people again divided the society under again the name of casteism. Caste, creed and sex and race, like these kind of things again, they pushed into the society and again divided the society, which of course we are still not able to come out of which. Today, the Ramanuja's ideology is necessary for us to eliminate these kind of discriminations. We don't say that we root out the casteism or we root out the colors of the skins, which is practically impossible. I'm born as a black guy, you might have born as a white guy, another person might have born as a gray person. We are not going to change the skin. We are not going to eliminate these kind of things. But for sure, we don't want discrimination should be shown by virtue of a person's birth. Everybody on this land has a right to earn, learn, eat, dress, and live with respect, and need to lead a decent life at par with anybody on this land. Again, it should be based on one's own efforts also. We give, equal importance to one person, but he never tries to use his ability. He never tries to use his own mind, but he wants just simply sit and want to enjoy the energies of others.
I think such kind of people must be taken care. Provided the person is interested in using his own abilities, everybody should have equal importance to learn, earn, enjoy, and lead a decent life with joy. This is Ramanuja's philosophy in short. That is necessary today, because today the society is being torn with the name of discriminations and terrorism. It's just because of the ego. It's just because of the attitude of dominating others, which should be addressed by inculcating them the feel of oneness, the feel of mine. If one feels that he is mine, then he hugs the person. If one thinks that, oh, this is not mine, then he wants to ruin it. Why people are nowadays, trying to get a lot of ammunition and dominate on other countries? Just because they think they are not ours. So the feel of mine is very, very important to be inculcated among the people, for which we need to understand that there is only one God. God is always one. I, you, and all these are children of the same God, without any kind of discrimination. And God loves if we both live together, if we both share the joys and pains with each other. But God never feels if one child hurts the other child. That's why it is pretty important now for us to understand that hatred, domination, these are something God never likes, no matter to what religion you belong, no matter what kind of practices that you do. But if you really believe in God, understand God never likes if you hurt somebody. And if you like, and if you love, and if you share good things with others, and see that their pains are reduced, then only God will be pleased. You name that God in your own way. I have no objection to that. You approach him in a way you like. I have no objection. But if at all one believes in God, we should believe in one God. That oneness of God is what Ramanuja taught and said, we are all, no matter what religion, caste, creed, and what not, everything. We are all different limbs of the same God, different parts of the same God. Each part must act on its own way, isn't it? Hand never does the work of a leg. Leg never does the work of head. Tongue never does the work of nose. Nose never does the work of teeth. Each organ should work in its own way. At the same time, all should live with each other in unison. This is what Ramanuja philosophy in short. Such a kind of great Ramanuja gave that philosophy, but after 500 years again distortion started. Now it is the dire need of the hour to bring out such concept and make people understand that we should all live with each other, sharing good and joy with each other, reducing the pains of others. There is no question of dominating one the other. Ramanuja's statue is constructed here because he stands for the equality. So the project is called as the Statue of Equality, Samata Murti Spurti Kendra. And that equality message is the need of the hour now to the world at large. At the same time, this statue, the Ramanujacharya, got inspiration from 108 Divya Desas, which are spread all over the country, all over the world in general. That's why all those 108 places are created around Ramanujacharya with stone. And the consecration is going to take place from 2nd February to 14th of February for 12 days, during which time 1035 kundas, Sri Lakshmi Narayana
Yajnam, Mahayajnam is also going to take place. The aim of that is to purify the environment, because nowadays the virus, the dreadful virus, deadly virus is scaring the world. And of course, it's happening since 2 years, but it is still not leaving us. That's why we are all, just wearing the face shields or masks and observing the sanitation process, etc., etc. Of course, we need to follow such kind of things, but at the same time, we should see that this kind of virus should be addressed, eliminated. There is a Vedic process. Offer right ghee with the right process, chanting the right mantras. And hence, here, 1,035 kundas yagam has been planned, and in which the desi cow's ghee, measuring approximately 200,000 of liters, 2 lakhs of liters of ghee is going to be used in that oven. Such a huge quantity? Yes, it is needed. When the hall is so big and we want to illumine the hall, a small lamp will never do the work. We need bigger lamp. So the virus volume is so high today. To address that kind of virus, we need this 1,035 kundas of yaga for 12 days. So that's why it is performed here. Such a kind of ghee is also being procured from different corners of this country, because there are still good cows preserved in many parts of this country. Though in this part of the country, that kind of cows are in extinct, but they are still available in Rajasthan, in Haryana, in Gujarat, in MP, in Pune, like places. So, ghee is being procured from all those places, which is prepared purely in a traditional manner, like culturing the milk as yogurt, and then churning the yogurt and extracting the cream and then boiling it for making ghee. The natural process, healthy process. So such kind of healthy ghee will be used for 12 days during the yagam. And even the firewood also, made of cow dung, is only used during the Havan period, which probably going to be 450,000 kilos of firewood made of cow dung. That's being used in this yagam. But all these are to see that the environment should be purified. And my friends, this is high time for all of us, those who are in belief of equality, those who believe in the values of equality, should join their hands and participate in this function. See that message is spread. Let everybody enjoy the fruit of this action, and let the world live in health and peace with joy. This is the goal of this activity, and there will be about 5,000 Ritviks going to take part in this beautiful yagam. It is very encouraging and also enlightening for all of us to understand that the Honorable President of India gave his consent to participate in this yagam during the Mahapurnahoti time on 14th of this February. And our Honorable Vice President is joining this yagam. And our very beloved and very revered Prime Minister of this country, Shriman Modi ji, is going to unveil and dedicate the Statue of Equality on 5th of February. And our beloved Home Minister Amit Shah ji is accepted to join the activity in one of the days. And we met with Shriman Rajnath Singh ji and with Nitish Gadkar ji
and many other respected ministers and also our Chief Justice of our Supreme Court, Sriman Ramanaji, also gave his consent to join this event. And all are coming and joining this event from 3rd February to 14th of February. Second evening it's going to be initiated. And we are planning to invite all the chief ministers and governors and justices of our country. And at the same time, we wish that all the acharyas belonging to different schools of thought, like Shankaracharyas, Madhvacharyas, and Mahamandaleswars and different akhadas of North India, and so many other acharyas of adhinams from South India, belonging to Saiva Sampradaya, Shakti Sampradaya, and Basava Sampradaya, and Jain, Madhva, and Bauddha Sampradaya, etc. All sorts of the acharyas from all walks of life. We are inviting them all, and we are sure that they love to participate and join the event along with us all. So we extend our warm and hearty welcome to all the devotees, those who are in India or otherwise any part of the world, to join this event and get the warmth of the Acharya's grace. At the same time, from today on, for us the countdown is 135 days. 1035 Pundas Yagam we are going to have. But till then, we need to strengthen ourselves, isn't it? So, we appeal all the devotees and we extend our invitation to one all. Vande Guru Paramparam. Very simple mantra. Because we all have gurus with us. And without gurus we are nowhere. And without guru, the brain never works. The mind never gives us good ideas. Of course, for some, lively guru may be there. For some, the intellectual gurus may be there. For some, guru may be there in the form of nature. But we are all have gurus. Let's remember the grace of those gurus. Whatever little they did for us, let's be grateful to all of them. We are living today just because of their grace. And hence, that is the mantra for all of us. Vande Guru Paramparam. This is the mantra. Let us start chanting this mantra all through. Whenever it's possible, whenever we are able to remember, as long as our mind permits us, till the yagam takes place. Of course, this need not be confined to such place, but this is high time for all of us to strengthen our physical ability and intellectual ability as well. Let's use this time and get the grace of them. Let's all join, let's all enjoy, and we welcome you all to join this beautiful event. Dr. Rameshwar Rao Garu, along with all his teams, and there our Sriman Salmeda Lakshmi Narasimha Rao Garu, who is the president of our Jiva, Bhaskar Rao Garu, who is the president of our Raman Sahasrabdi project, and of course our Ahobila Ramanjiyar Swamiji, Devanath Ramanjiyar Swamiji, and our American representative Sriman Appa Rao Garu Mukamala, and all these are very enthusiastic to present this event to all of you. Let's enjoy. Let's join. Let us join with all our friends and relatives. Jai Shrimanarayan to you all. జై శ్రీమన్నారాయణ. ఉత్తమోత్తమ యాగము అని ఆగమశాస్త్రం చెప్తోంది. అటువంటి ఉత్తమమైన యాగ కార్యక్రమం మన జిఆర్ స్వామి వారు జరుపుతున్నారు. ఇది భూమండలంలో కలియుగంలో జరిగే మొదటి యాగంగా మనం సంభావించవచ్చు. అంతకు మునుపు యాగాలు తిరుమల కొండ మీద మన స్వామివారు, పెద్ద స్వామివారు
1000 కుండాల యాగాన్ని చేశారు. అటువంటి కార్యక్రమం రామానుజ సహస్రాబ్ది సమారోహం గురించి చక్కగా అందరికీ తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ. మన యుఎస్ ప్రతినిధిగా మన దేవనాథ రామానుజీయర్ స్వామి వారు కూడా ఒక మాట. జై శ్రీమన్నారాయణ. భారతీయ వైదిక సంస్కృతి ప్రధానంగా యజ్ఞ యాగ క్రతువులను ఆధారంగా సాగుతూ ఉంటుంది. అలాగే మనందరికీ పూజనీయమైనది గోవు. ఈ రెండిటి సేవను జరుపుకునే అవకాశాన్ని మనకు ఈ యజ్ఞం ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఇందాక జిఎస్ వారు చెప్పారు, ఎక్కడో రాజస్థాన్లో సుమారు 2 లక్షల గోవులను వాళ్ళు సంరక్షిస్తున్నారు అని. సమాజం నుంచి యజ్ఞం కోసం నెయ్యిని సేకరిస్తున్నాం. ఆ నేతికి వారిచ్చే ధనం అక్కడ సంరక్షింపబడేటువంటి గోసేవకు అది చేరుతుంది. అలాగే యజ్ఞపురుషుడైనటువంటి స్వామికి మనకు ఆ నెయ్యిని ఇక్కడ యజ్ఞంలో వాడుతాం కనుక గోసేవ యజ్ఞసేవ రెండు కూడా మనం జరుపుకునే అవకాశాన్ని జిఎస్వామి ఇస్తున్నారు. దాన్ని అందరం సద్వినియోగపరచుకుందాం. సమాజ హితం కోసం జరిగే కార్యక్రమం, సమాజ శాంతి కోసం జరిగే కార్యక్రమాన్ని మనం జరుపుకుందాం రాబోయే ఫిబ్రవరిలో. అలాగే మన ముకామల అప్పారావు గారు, వారు డెట్రాయిట్లో ఫేమస్ డాక్టర్ గారు, వారు కూడా ఒక మాటని వారి అభిప్రాయాన్ని మనతో పంచుకుంటారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జయ జయ శ్రీమన్నారాయణ. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. స్వామివారు చాలా విపులముగా స్వామివారి సంకల్పం అని చెప్పారు. ఏ కార్యక్రమం పూర్తి అవ్వాలన్నా నేను చెప్పేది స్వామివారి దగ్గర ఉంది, ఇంకా మిగిలిన గురువుల దగ్గర విందే తప్ప నా సొంత కవిత్వం కాదు. ఏ పని పూర్తి అవ్వాలన్నా 3 శక్తులు కావాలంట. సంకల్ప శక్తి, స్వామివారు సత్సంకల్పి. సత్ అంటే నిజం, సంకల్పం అంటే ఆయన ఏది తలుచుకుంటే అది అవుతుంది. సంకల్పంతో అయిపోతుందా? అవదు. మేధాశక్తి ఉండాలి. ఎట్లా చేయాలి? 120 కిలోలు బంగారంతో పూజా విగ్రహం, 216 అడుగులతో ప్రపంచంలో లేనటువంటి పంచలోహాలతో తయారు చేసిన రామానుజుల వారి విగ్రహం మీద ఎక్కడ చేయాలి? చైనా వెళ్ళొచ్చారు, ప్రపంచమంతా చూశారు. మేధాశక్తి రెండిటితో అయిపోతుందా? క్రియాశక్తి, చిన్మయ సోల్జర్స్, జియర్ సోల్జర్స్, ఈశ్వర సోల్జర్స్. It is we that have to make it happen to see that our Guru's Sankalpa become true. What are the 3? Sankalpa Shakti, Medha Shakti. 3 గురువు గారి ఆశీర్వాదంతో అవుతుంది. కానీ 3వది మనం ఆయన కాళ్ళు చేతులు మనం ఆ క్రియ చేయాల్సిన వాళ్ళం. రామేశ్వరరావు గారు లాంటి వ్యక్తి పూనుకుంటమే పెద్ద క్రియాశక్తి. ఇది మానవుల ద్వారా అయ్యేది కాదు, దైవ సంకల్పం ఉంటేనే అవుతుంది. మనం 5G 4G అంటాం, మనకి 2Gలు చాలు, గురు అండ్ గాడ్. జై శ్రీమన్నారాయణ.